చరిత్రలో ఒక చింత చెట్టు 150 మంది ప్రజల ప్రాణాలు కాపాడిందని మీకు తెలుసా? సెప్టెంబర్ 26, 1908 ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆకాశంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. గంట తర్వాత చినుకులు ప్రారంభమై ఆకాశానికి రంధ్రాలు పడ్డట్టుగా ఏకదాటిగా వర్షం కురిసింది. 36 గంటలలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై మూసీ నది ఉప్పొంగి వరదల బీభత్సం జరిగి వరదల దాటికి 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 50,000 మంది ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మూసీ నది నీళ్లు ఇటు చాదరగట్టు నుండి అంబర్పేట బుర్జు వరకు, అటు చార్మినార్ నుండి శాలిబండ వరకు మూసీ నది నీళ్లు ప్రవహించాయి. వందలాది మంది పెట్ల బుర్జు పైకి ఎక్కారు. వరదల తాకిడికి పెట్ల బుర్జు కూలిపోవడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న చింత చెట్టు పైకి ఎక్కిన 150 మంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ చింత చెట్టు వరదల దాటికి అలాగే నిశ్చలంగా నిలబడి 150 మంది ప్రాణాలు కాపాడింది. స్థానికులు ప్రతి సంవత్సరం ఇప్పటికీ ఆ చింత చెట్టు దగ్గరకి సెప్టెంబర్ 26న వచ్చి ఆ సంఘటనకు గుర్తుగా నివాళులర్పిస్తారు.